హాయ్ శేఖర్ గారు. హాయ్ అండి. యాక్చువల్గా ఇంకా బిగ్ బాస్ 8 సీజన్ స్టార్ట్ అయ్యాక అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేషన్స్ అయితే నిన్న అయిపోయాయి. మొత్తం గొడవ గొడవ రచ్చ రచ్చగా జరిగిపోయింది. కాకపోతే ఇంకా కంప్లీట్ అవ్వలేదు అందరి నామినేషన్స్. సో నిన్న చూసిన ఎపిసోడ్ తర్వాత మీకేమనిపించింది? ఆ నామినేషన్స్ ఎలా ఉన్నాయి? యాక్చువల్గా ప్రతిసారి నామినేషన్స్ అండ్ బిగ్ బాస్ ఎపిసోడ్ కంటే కూడా ఈ నామినేషన్ కోసమే ఎక్కువ కాచుకుని కూర్చుంటుంటారు. ఎందుకంటే గొడవలు ఎక్కువ ఉండుంటాయి. అప్పటి వరకు కూడా చాలా క్లోజ్గా చాలా ఎలా ఉన్నావు ఏంది అని చెప్పేసి ప్రేమలు లేని ప్రేమలన్నీ కనిపిస్తుంటాయి. కానీ ఈ నామినేషన్కి వచ్చేటప్పటికి అసలు ఎవరు ఏందనేది బయటకు వచ్చేది నామినేషన్స్లోనే. కానీ ఈ ఫస్ట్ వీక్ నామినేషన్స్ కాబట్టి ఎప్పుడు కూడా ప్రతిసారి మనం సీజన్ 1 నుంచి చూస్తుంటే ఈ నామినేషన్స్ ఫస్ట్ వీక్ నామినేషన్స్లో పెద్దగా ఏమీ రీజన్స్ ఉన్నాయి. నిన్న నామినేషన్స్ కూడా చెప్పాలంటే గొడవలు అది ఇది అని అంటే అవి ఎప్పుడు ఉండేయే. ఇంకోటి ఏంటంటే నామినేషన్స్ నిన్న కొంచెం చెప్పగానే సాగినాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ వీక్లో ఏం రీజన్స్ ఏమి ఉండవు. ఇప్పుడు మనం చూస్తే ప్రతిసారి కూడా మాకు ఐ క్యాండిడేట్ నిన్న చెప్పుకున్నట్టు మనం మాకు ఐ క్యాండిడేట్ లేదు, లేదంటే నాకు హాయ్ చెప్పలేదు, బాయ్ చెప్పలేదు, ఇలా ఈ చిన్న చిన్న రీజన్స్ వాళ్ళు వేలెత్తి చూపించడానికి అవకాశం అయి తప్ప వాళ్ళు ఏం చేసుకోలేదు, చెప్పడానికి కూడా అవకాశం లేదు. మనకి మెయిన్ ఏంటంటే నామినేషన్స్ ఈ గొడవలు, ఈ ఉప్పు తక్కువైంది, పప్పు మాడింది, కూరలో కారం ఎక్కువైంది, మసాలా తక్కువైంది, ఇవన్నీ కూడా రీజన్స్గానే కనిపించినాయి అందులో. అంటే వ్యాలిడ్ రీజన్స్ అనడానికి కూడా అక్కడ ఏమి ఆటే జరగలేనప్పుడు ఇంకా వ్యాలిడ్ రీజన్స్ ఏముంటాయి అక్కడ? పెద్దగా నిన్న జరిగిన డిస్కషన్స్లో వ్యాలిడ్ రీజన్స్ అని అనడానికి కూడా ఏమి లేవు. అంటే ఉన్న విషయాన్ని కొంచెం అతను కూడా ఇప్పుడు నబీల్ నామినేషన్స్ అతను సింపుల్గానే తెలియజేశారు. లైవ్ ఎపిసోడ్ చూసినప్పుడు కూడా అతను సింపుల్గానే తను ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకున్నాడో వాళ్ళని పేరు చెప్పారు. తర్వాత సోనియా నామినేషన్స్ నిన్న బాగా మనకి కొంచెం అతి అని అనుకోవాలో లేకుంటే చూసే వాళ్ళకి మాత్రం అంటే మెయిన్ ఎపిసోడ్లో చూస్తేనే మన కానీ లైవ్ ఎపిసోడ్లో మాత్రం అది చాలా లెంతీగా ఆమె చెప్పిందే చెప్పినట్టుగా అటు అవతల నిఖిల్ ఇటు సోనియా ఇద్దరే అన్నట్టుగా అసలు తేల్చరు చారు వాళ్ళు. మనం ఆ ఎపిసోడ్ని కరెక్ట్గా చూస్తే మనకు నబీలు జట్టు బాల్ తెచ్చుకుని ఎత్తుకు రాసుకుంటుంటాడు. సో మనకు కూడా అలాగే అనిపించింది. అంటే లైవ్ ఎపిసోడ్లో చూస్తే అసలు ఈ ఆపండ్రా బాబు అన్నట్టుగానే ఉన్నాయి. అంటే నిన్న నెక్స్ట్ ఓవరాల్గా సగమే జరిగింది. ఇంకా నామినేషన్ అసలు హిట్ అంటే నామినేషన్స్ అయిపోయినాయి లైవ్ ఎపిసోడ్లో, కానీ మెయిన్ కొంతమంది అయినాయి ఈరోజు కంప్లీట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు నామినేషన్స్ మండే రోజు అయిపోతే మనకి సాటర్డే ఫ్రైడే మిడ్ వీక్ కల్లా మనకి ఓట్స్ క్లోజ్ అవుతాయి. కానీ ఈసారి ఏంటంటే రెండు సార్లు కూడా మనకి ఈ 2 రోజులు ఎక్కువ అయిపోయింది. ఈ రోజు కూడా నిన్న అవ్వలేదు, మళ్ళా ఈ రోజు కూడా అవుతుంది. ఈ రోజు రాత్రి నుంచి ఓటింగ్ స్టార్ట్ అవుతుందంట. అంటే ఓటింగ్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఆ ఓటింగ్ ఈ 4 రోజుల ఓటింగ్ని బట్టి, ఎందుకంటే ఫ్రైడే ఈ 3 రోజుల ఓటింగ్ని బట్టే వెళ్ళిపోవాలి తేల్చేయాలి అని అనుకుంటే అక్కడ కంటెస్టెంట్లు కూడా కాస్త కూస్త అన్యాయం జరిగినట్టు. ఎందుకంటే మనకి క్షణానికి ఓటింగ్ మారిపోతూ ఉంటుంది. సో ఎక్కువ రోజులు ఓటింగ్లో ఉంటే కనుక వాళ్ళకి ఓట్లు పడవు. ఎందుకంటే 1 ఓటుతోటి 2 ఓట్లతోటి అంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి తక్కువ ఓట్లతోటి వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. వాళ్ళిద్దరికి టఫ్ ఫైట్ జరిగినప్పుడు అక్కడ కాంపిటీషన్ ఓటింగ్లో కాంపిటీషన్ టఫ్గా ఉన్నప్పుడు ఎక్కువ రోజులు ఉంటే కనుక మనకి ఓటింగ్లు పెరుగుతుంటే ఓటింగ్ పెరిగినప్పుడు వాళ్ళ స్థానాలు మారుతుంటాయి. సో ఈ 2 రోజులు ఎక్కువ అయిపోవటం, ఈ 2 రోజుల వరకు అయిపోవటంతో ఈ 4 రోజుల ఓటింగ్ని బట్టి అసలు ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఈ 3 రోజులే కదా ఉన్నది అని చెప్పి ఈ రోజు స్టార్ట్ అయితే మళ్ళీ 3 రోజుల వరకు తర్వాత ఫ్రైడే మిడ్ నైట్కి మళ్ళీ ఓటింగ్ క్లోజ్ అయిపోతుంది. సో అది అసలు మెయిన్ వచ్చేసి నామినేషన్స్ జరిగిన ప్రాసెస్ కానీ అది అని అంటే కొంచెం గొడవలు ఇవన్నీ ఎప్పుడు మనకి కనిపించే చూసే వాళ్ళు అనుకుంటున్నాయి ఎప్పుడు జరిగాయి. ఈ పప్పుల మీద జరిగింది ఫస్ట్ నామినేషన్స్ అనే అదంతా. కాకపోతే నాకేమనిపించింది అని అంటే అసలు నామినేషన్ ప్రాసెస్సే ఫస్ట్ వీక్ కరెక్ట్గా అనిపించలేదేమో అనిపించింది. ఎందుకనంటే ఇదే ఇప్పుడు
ఫస్ట్ వీక్లో నామినేషన్కి సంబంధించి పెద్దగా రీజన్స్ ఏమి ఉండవు. లేవు కూడా. రీజన్స్ ఉన్న రీజన్స్ చెప్పడానికే అక్కడ చాలా సిల్లీగా అనిపిస్తుంటాయి మనకు. ప్రతిసారి మనకు అనిపించింది ఈ సిల్లీ రీజన్స్ మనం చెప్పడానికే ఇబ్బందిగా, మనం వినడానికి ఇబ్బంది, వాళ్ళు చెప్పడానికి కూడా ఏమున్నాయి నేను చెప్పడానికి అని చెప్పేసి అని అనుకుంటారు చాలామంది. నిన్న చూసినట్టుగానే మనకి ఏం ఉండవు పెద్దగా అక్కడ వాళ్ళు. కాకపోతే నిన్న అలాంటిది రీజన్స్ లేనప్పుడే మళ్ళీ అదే రీజన్స్ మీద మళ్ళీ డిస్కషన్ జరిగి మీరిద్దరిలోనే అక్కడ 3 చీఫ్లను పెట్టారు. ఈ 3 చీఫ్లని పెట్టి వీళ్ళిద్దరు డిస్కషన్లో ఎవరిది కరెక్టో మీరు చెప్పి వాళ్ళని మీరు నామినేట్ చేయండి అని చెప్పేసి ఇవ్వటం. మనకి సీజన్ 7లో కనుక చూస్తే రాణులు మహారాణులు ఏదో టాస్క్ జరిగింది. అప్పుడు మనకి ప్రియాంక, శోభా శెట్టి వీళ్ళందరినీ మహారాణి చైర్లో కూర్చోబెట్టి మీరు నామినేషన్ జరిగినప్పుడు వాళ్ళిద్దరు డిస్కషన్స్ జరిగిన తర్వాత అప్పుడు మనకి ఆ కోర్టు ఎపిసోడ్ ఒకటి జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే ఆట ముందుకు వెళ్ళిన తర్వాత ఇలాంటి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తే బాగుండేది. ఫస్ట్లోనే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఉన్నారు 3, నిఖిల్తో పాటుగా యష్మి గౌడ్ ఉన్నారు, తర్వాత నైనిక, వీళ్ళు 3 ఉన్నారు. అందులో నిఖిల్ ఏదనంటే యష్మి అదే అంటే దాదాపుగా ఇప్పుడు హౌస్లో అందరూ అనుకునేదే అది. అసలు యష్మి గౌడ్ని అసలు చీఫ్గానే పెట్టడానికి సోనియా వాళ్ళు పెద్ద మనకి లైవ్ ఎపిసోడ్లో అసలు పెద్ద గొడవ అయ్యింది. అది మనకి చిన్నగా చూపించారు కానీ ఇందులో అసలు ఆమెను ఏ అర్హతతోటి మీరు చీఫ్గా పెట్టారు, అతనికంటే నబీల్ బాగా ఆడారు అని చెప్పేసి అని అన్నారు. సో అక్కడ చీఫే కరెక్ట్ కాదని అనుకుంటున్నప్పుడు హౌస్లో వాళ్ళు మళ్ళీ వీళ్ళిద్దరు డిస్కషన్ జరిగి నువ్వు వాళ్ళని ఫైనల్ చేయి అని చెప్పేసి బిగ్ బాస్ ఆ ప్రాసెస్ పెట్టడం అనేది కరెక్ట్గా అనిపించలేదు. ఎందుకనంటే ఖచ్చితంగా అందులో ఫేవరిజం ఉంటుంది. ఎందుకనంటే 3 ఎవరి మాట ఎవరిది వాళ్ళే అన్నట్టుగా ఉండేది కనుక అక్కడ మనకి ఎవరు వాదనలో బలం ఉన్నది, అసలు వాదనలే వేస్ట్ అని అనుకున్నప్పుడు ఇంక వాదనలో బలం ఏముంటుంది, మళ్ళీ ఆ వాదనలో బలాన్ని మళ్ళీ తేల్చడానికి మళ్ళీ వీళ్ళు జడ్జిలు చీఫ్లుగా వీళ్ళని పెట్టడము. అయితే అక్కడ వాళ్ళు మనం చూస్తే అసలు చీఫ్లు ఎవరన్నా మాట్లాడినప్పటికీ నువ్వు మాట్లాడి నీ సంబంధం ఏందని అన్నట్టుగా ఇప్పుడు సోనియా కానీ మిగతా సీత కానీ కిరాక్సీత కానీ అసలు మీకు సంబంధం ఏంటి మా నామినేషన్లో అన్నాడు, మరి వారికి సంబంధం ఏంటన్నప్పుడు వాళ్ళకి చీఫ్గా ఎందుకు కూర్చోబెట్టాలి అక్కడ. సో అక్కడ ఏందనంటే వాళ్ళు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి అంత ఇప్పుడు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయడం అని అక్కడ వాళ్ళు డిస్కషన్ జరిగినప్పుడు కూడా వాళ్ళకి జరిగినప్పుడు కానీ లేదని అంటే డెసిషన్ తీసుకున్న తర్వాత వీళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు, వాళ్ళిద్దరిలోనే ఈమె కరెక్ట్, లేదనంటే వీళ్ళిద్దరూ మంచి నిర్ణయమే తీసుకున్నారు అనడానికి లేకుండా పోయింది. సో ఫస్ట్ వీక్లోనే ఆ నామినేషన్ ప్రక్రియ అనేది పెద్ద కరెక్ట్గా అనిపించింది. అది ఎప్పుడన్నా మిడ్ వీక్లో ఎప్పుడన్నా పెడితే లేదనంటే మధ్యలో కొన్ని 2-3 వారాలు అయిన తర్వాత ఎప్పుడన్నా పెడితే మంచిగా ఉండేది. కానీ ఇప్పుడే స్టార్టింగ్ లోనే నామినేషన్ ప్రక్రియ పెట్టడం అనేది పెద్దగా అంత ఇంట్రెస్ట్ గా కూడా అనిపించలేదు. అయితే అసలు ఇక్కడ మనం నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక పాయింట్ తీసుకొని అరిచేసేయాలి, గొడవ పెట్టుకోవాలి. అంటే మనం గొడవ పెట్టుకుంటే ఇక్కడ ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతాము, ఎంత అరిస్తే అంత బాగా కనిపిస్తాము అనే ఒక మైండ్ సెట్ తో వచ్చినట్టు అనిపిస్తుందండి నాకు. అంటే కొంతమంది సిల్లీ రీజన్స్, జనరల్ గా మీరు చెప్పినట్టు నామినేషన్స్ సిల్లీ రీజన్స్ అంటే మళ్ళీ ఆ సిల్లీ రీజన్స్ ఆర్గ్యుమెంట్ చేసేసి దానికి పెద్దగా అరిచేసుకొని అవన్నీ చూస్తుంటే మీకు అలా అనిపించింది? ఎవరిది అలా అనిపించింది అంటే కావాలని మనం కంపేర్ గా చూస్తే నేను ఫస్ట్ 2 days నుంచి అదే 2 days అయింది కదా, 2 episodes లో కూడా కొంచెం సోనియా ఎవ్రీ మ్యాటర్ ని కొంచెం ఎక్కువగా ఆర్గ్యూ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే మణికంఠ గారిది కూడా ఆర్గ్యూ అనలేం కానీ మణికంఠ గారు నబీల్ మధ్య జరిగిన చిన్న సంభాషణ కొంచెం యాటిట్యూడ్ చూపించినట్టు, ఆర్గ్యూ చేసే విధానంగా ఎంకరేజ్ చేసినట్టు ఒక్కొక్కసారి అంటే బేబక్క గారు చేశారని నేను చెప్పను కానీ ఆవిడ నామినేషన్స్ అప్పుడు కూడా కొంచెం హీట్ ఆర్గ్యుమెంట్ జరిగింది. సో అలా ఒకటి. ఇంకా మన జడ్జెస్ అదే చీఫ్లతో కూడా వాళ్ళని ఎదిరిస్తున్నారు, వీళ్ళు రివర్స్ లో అదే అటాక్ చేస్తున్నారు. సీత గారు కూడా నిన్న మధ్యలో మాట్లాడి కొంచెం నిఖిల్తో ఆర్గ్యుమెంట్. సో ఇవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు తమ ఛాన్స్ ఎక్కడ దొరికితే అక్కడ ఆర్గ్యూ చేద్దామా, అలా అయితే ఎక్కువ సర్వైవ్ అవుతామా అనే కాన్సెప్ట్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్ గా బిగ్ బాస్ అంటేనే కొంచెం అలా ఉన్న వాళ్ళనే సర్వే అవ్వగలరు అని చెప్పేసి వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఎందుకనంటే అక్కడ స్క్రీన్ స్పేస్ కోసం కావాలని కంటెంట్ ఇవ్వడం కోసం వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా మనకి మీరు అన్నట్టుగానే అనిపిస్తుంది సోనియా విషయంలో అనవసరమైన వాటిల్లో మధ్యలోకి వెళ్తుంది, ఈమె కంటెంట్ కోసం మధ్యలోకి వెళ్తుంది అని చెప్పేసి చాలా మందికి అనిపిస్తుంది. కాకపోతే
మిగతా వాళ్ళలాగా ఇప్పుడు అక్కడ మనం చూడాలని అంటే మాట్లాడుకోవాలి, డిస్కషన్ జరగాలి, గొడవలు అవ్వాలి. కానీ ఎవరి కాళ్ళు ఇప్పుడు ఆదిత్య ఓం ఉన్నారు, ఆయన పెద్దగా పట్టించుకోవటం లేదు. విష్ణుప్రియ ఉన్నది, ఆమె ఫుల్ చిల్లిలో రిలాక్స్ మోడ్లో ఉన్నారు. అంటే ఇంకా ఆట మనకి స్టార్ట్ కాలేదో లేదనంటే ఎందుకు అలాగుంటానో మిగతా వాళ్ళు కూడా చాలా మందిలో మొన్న 14 మందిలో కూడా యాక్టివ్గా అనిపించేది ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇప్పుడు సోనియా, అంటే ఈ 2 రోజుల్లోనే మనకు అనిపించింది సోనియా. ఆమె గట్టిగా వాయిస్ రేజ్ చేస్తుంది కాబట్టి ఆమెను చూపిస్తున్నారు. సో వీళ్ళు కూడా ఆట మొదలెడితే వీళ్ళని కూడా చూపించవచ్చు. అంటే ఆమె కావాలని చేస్తుందా లేదంటే మొత్తం అయితే కంటెంట్ అయితే ఇస్తుంది. ఆమె వర్మ స్కూల్ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. అంతేనండి, ఎవరైనా కూడా అంతే కదా. ఇప్పుడు అక్కడికి వచ్చి మనం ఏదో కూర్చుని చిల్ అయితే వాళ్ళే ఇన్ని సీజన్లు చూసిన తర్వాత వాళ్ళు ఎవరిని చూపిస్తారు అన్నది వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది. మనం మాట్లాడితేనే కదా ఉంటది అని చెప్పేసి. ఇప్పుడు మనకంటేనే అందరూ తప్పు పడుతున్నారు అని అంటే అతను సింగిల్గా వెళ్తున్నాడు కానీ తన ఆట అసలు మైండ్ గేమ్ ఆడుతున్నాడు అతను. ఇప్పుడు అతను ఆడట్లేదని చెప్పేసి మాట్లాడట్లేదని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు, కానీ అతను ఆడే ఆట వేరే ఉన్నది. అక్కడ ఆల్రెడీ అతను తెలుస్తూనే ఉన్నది. అది సింపతి గేమ్ అని అనుకోవచ్చు, లేదని అంటే కావాలని కావచ్చు, లేదని అంటే అతను పదే పదే లోన్లీగా ఫీల్ అయిన ఎప్పుడైతే మనం ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు, ఇతను ఒంటరిగా టార్గెట్ ఈ నామినేషన్స్లో కూడా అతను సింపతి గేమ్ అని కామెంట్స్ వస్తున్నాయి. కానీ ఎక్కువ టార్గెట్ మనకి ఎప్పుడు నామినేషన్స్లో ఎవరైతే ఎక్కువ టార్గెట్ అవుతుంటాడో వాడికి జనం మద్దతు వస్తుంటుంది ఆటోమేటిక్గా. సో నిన్నటి నామినేషన్లో కూడా బేబక్క మణికంఠ ఇద్దరి మీద టార్గెట్ అయ్యారు. కాకపోతే మణికంఠ విషయంలో ఎక్కువ సింపతి వర్కౌట్ అది. ఇప్పుడు నిన్న జరిగింది కదా, అసలు ఈ రోజు జరిగే నామినేషన్లో కూడా లైవ్లో అయిపోయినాయి కాబట్టి అతను మణికంఠ అసలు అందరినీ ఏడిపించి అందరూ అంటే ఇతను ఎందుకు నామినేట్ చేశామా అన్నట్టుగా ఏడ్చారు. నామినేషన్ అయిన తర్వాత కూడా ఇతని పేరు అంటే అతను కష్టాలు చేసిన వాళ్ళ మదర్ గురించి, వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఇవన్నీ చెప్పి మా మదర్ చనిపోతే ఖర్చులకు కూడా డబ్బు లేకపోతే మేము అడుక్కుని చేయాల్సి వచ్చింది నేను అని చెప్పేసి అతను కన్నీళ్ళు పెట్టుకుంటుంటే అందరికి కూడా చాలా ఇబ్బంది. చీఫ్లుగా ఉన్న వాళ్ళు కూడా ఏడ్ చేశారు అక్కడ, వాళ్ళందరూ కూడా ఏడ్ చేశారు. సో అక్కడ సింపతినా ఏదన్నా ఏమన్నా మిగతాది అతను అసలు అతని స్ట్రాటజీ ఇదేనా అన్నది పక్కన పెడితే అతని స్ట్రాటజీ అతను వర్కౌట్ చేస్తున్నది అయితే వాస్తవం. అది చేస్తున్నాడు. అయితే కొంచెం యాటిట్యూడ్ కనిపించింది అంటారా నిన్న ఆర్గ్యుమెంట్ లో? మరి మణికంఠ దగ్గర స్లో అండ్ అబ్జర్వ్ అన్నారు. నబీతో ఆర్గ్యుమెంట్ ఏదైతే గోల్డెన్ వర్డ్స్ ఒకసారే చెప్తారు, మళ్ళీ రిపీట్ చేయను. నాకు మణికంఠ కంటే నబీ ఎక్స్ప్రెషన్ అచ్చా అవునా అని అంటుంటే అంటే ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు. ఈ పక్కన ఉన్న వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు ఆయన రియాక్షన్ చూసి. నాకు నబీల్ అదే అంటే ఏం చెప్తున్నాడు అన్నట్టుకన్నా కొంచెం వెటకారం కనిపించింది. అచ్చా బా ఏది అని అంటుంటే ఇతను యాక్షన్ కంటే అతను రియాక్షన్ అయితే నాకు నచ్చింది నిన్న. మళ్ళీ అక్కడ మన సీత గారు కూడా కొంచెం ఆర్గ్యూ చేశారు. అంటే ఆవిడ వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంటే సీతది మనకి ఎపిసోడ్ లో చూపించింది చాలా తక్కువ. అసలు లైవ్ ఎపిసోడ్ లో ఆమె గుడ్డు కూర కోసం అసలు పెద్ద యుద్ధమే చేసింది. ఆమె కూరలో కారం వేసిందంట పాపం, కర్మగాలి ఆమె దేవక్క. అప్పుడు దాని గురించి నాకు కారం ఎక్కువైపోయిందని అంటే ఈమె వెళ్ళి నేను గుడ్డు వేసుకుంటానని అంటే బేబక్ చెప్పిన దాంట్లో కూడా రీజన్ ఉన్నది. ఎందుకంటే వాదనలో అందరూ టార్గెట్ చేసినా ఏం చేసినా కూడా ఇప్పుడు కూర బాగాలేదు అని అంటాం. ఇప్పుడు 14 మంది ఉన్నారు, ఒక్కొక్కడికి ఒక్కొక్క కూర ఉంటుంది. ఈమెమో ఆమ్లెట్ వేసుకుంటానని అంటది, ఇంకొకటి నేను క్యారెట్ చేసుకుంటానంటే, ఇంకొకటి నేను ఎగ్గ తిన్నా కాబట్టి నేను ఆలు చేసుకుంటాను అంటాడు, లేదంటే ఇంకా పన్నీర్ చేసుకుంటాను ఇంకొకరు వస్తారు. అంటే కూర నచ్చకపోవడం అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్. అదేం హోటల్ ఏమి నడపట్లేదు అక్కడ బిగ్ బాస్లో, రకరకాలుగా ఉంటుంది కాబట్టి సరే బాగున్నా బాగాలేకపోయినా కొంచెం ఎక్కువ తింటారు తక్కువ తింటుంటారు అని చెప్పేసి. అంటే ఎవరి గుడ్డు వాళ్ళని అంటే వాళ్ళు తినడం అందరితో కలిపి తినడం వేరు. కానీ నేను వెళ్ళి బుర్జీ చేసుకుంటానని చెప్పేసి ఈమె అడగటము, మళ్ళీ తర్వాత నవీలు వచ్చేసి నేను ఆమ్లెట్ వేసుకుంటానని అతను అనటం, ఇలా అందరూ వచ్చి నేను ఏదో ఒకటి చేసుకుంటానని అంటే మళ్ళీ సెపరేట్గా అవుతుంది అని చెప్పేసి అన్నది. దాని మీద సీత కూడా నామినేషన్ దాని మీదే అయ్యింది.
ఈ అవుతుంది ఇప్పుడు. ఓకే, ఈ రోజు ఈ రోజు ఎపిసోడ్లో చూపిస్తారు అది. దాన్ని కూడా నన్ను గుడ్డు చేసుకొని లేదు, కర్రీ చేసుకొని లేదా కారమైనా సరే నేను చేసుకొని లేదు, దాని మీద నడిచింది. సో ఈ నామినేషన్స్ అనేది ఫస్ట్ వీక్లో జరిగిన నామినేషన్ ప్రాసెస్లో పెద్దగా మనకి ఇతను చెప్పుకోదగ్గవేమీ చెప్పుకోదగ్గ అయితే ఏమీ అనిపించలేదు.